ఎంతో. ఇప్పుడు మీరు బజారుకి వెళ్ళారు, ఒక వస్తువు అడగండి, ఏమయ్యా ఒక వస్తువు ఇవ్వవయ్యా అంటే పే ది ప్రైస్ అంటారు. చూడు, పే ది ప్రైస్, దాని ఖరీదు ముందు చెల్లించు అక్కడ పెట్టు అంటాడు. ఖరీదు లేకుండా ఎవరైనా ఇస్తారండి అది? కనుక ఈ శరీరం అనేది భగవంతుడు మనకి ఇచ్చాడంటే తేరగా ఇవ్వలేదండి. మనం వారికి పుణ్యం అనే ఖరీదు చెల్లించాం. ఏం పుణ్యం? చిన్న చిన్న పుణ్యాలు ఉంటే ఏదో మామూలు దేహాలు, ఇతర ప్రాణుల యొక్క దేహాలు వచ్చేది. కానీ మహతా పుణ్య పణ్యేన, ఎంతో మహత్తరమైనటువంటి పుణ్యాన్ని వారికి సమర్పించుకున్నాం. అందువల్ల గొప్ప వస్తువు ఇచ్చాడు మనకి. ఏమిటి? 84 లక్షల జీవరాశుల్లో మహోన్నతమైనటువంటి శరీరాన్ని మనకి ఇచ్చినాడు. దీంట్లో బ్రెయిన్ ఉన్నది. బ్రహ్మావలోక దిశనం, పరమాత్మను తెలుసుకుని సాక్షాత్కరించుకునే కెపాసిటీ దీంట్లో పెట్టాడు. మరి ఇటువంటి దివ్యమైనటువంటి నావ మనకు వచ్చినప్పుడు మూల కూర్చుని దాన్ని వాడుకోకుండా ఉంటే ఎట్లా చెప్పండి? ఉపయోగించుకోండి. దేనికి ఉపయోగించాలి? సంసార సముద్రం దాటడానికి.